Namaskaram. Welcome back to my YouTube channel Hey Ammai and welcome back to one more beautiful vlog. ఈ vlog లో నేను మా చెల్లి ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి కోసం తీసుకున్న సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇంకెందుకు లేట్ మన vlog స్టార్ట్ చేసేద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద vlog. అండ్ దానికన్నా ముందు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి. సో లెట్స్ గెట్ అవర్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనం సిల్వర్తో స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నమాట. అండ్ ఇందులో నేను ఒక్కొక్క ఐటమ్ మీకు చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా 4 బౌల్స్ అన్నమాట. లైక్ మనం ఇందులో కుంకుమ, పసుపు, గంధం ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా. సో దానికోసం అని చెప్పి నాకు ఉంది ఇలాంటిది, బట్ మేము విడివిడిగా తీసుకున్నాం అనమాట. లైక్ సింగిల్ పీస్. కొంచెం అవన్నీ మళ్ళీ తీసుకోవడానికి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఈసారి మేము చెల్లి కోసం ఒకటే దానిలో ఇలా 4 వచ్చేలాగా తీసుకున్నాము. ఇవి చాలా క్యూట్ గా ఉంది. లైక్ చిన్నగా మీరు ఒకసారి చూసేయండి. ఇలా 4 బౌల్స్ వచ్చాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదన్నమాట. లైక్ ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీపం పెట్టుకోవడానికి ఇవన్నమాట. ఇవి కూడా లైట్ వెయిట్ లో తీసుకున్నాము అండ్ బాగా హెవీ కాకుండా. సో ఇలా 5 సైడ్స్ వచ్చాయన్నమాట. ఇవేమో దీపం పెట్టుకోవడానికి. ఒకసారి మీరు క్లోజప్ లో చూసేయండి. అండ్ ఇవి క్లీనింగ్ కి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పేసి, షార్ప్ ఎడ్జెస్ ఉంటే మనకి క్లీనింగ్ అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని మేము ఇవి బాగా షార్ప్ అయితే లేదు, లైట్ గా కొంచెం ఉన్నాయన్నమాట. సో ఇవి సెకండ్. అండ్ నెక్స్ట్ మనం బొట్టు పెట్టడానికి కుంకుమ బర్ని. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇలా ఓపెన్ చేసేది అనమాట. లైక్ ఇట్లా కొంచెం ఇలా ఓపెన్ చేసేది, అది కొంచెం గ్రిప్ సరిగ్గా ఉండదని చెప్పేసి మేము ఇలా లైక్ ఒకటి క్యాప్ వచ్చి ఇలా కింద వచ్చింది తీసుకున్నాం అనమాట. సో ఇది డిజైన్. అండ్ దానికి క్యాప్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో అష్టలక్ష్మి చెంబు అంటారు కదా. అండ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇవన్నీ మేము చేసుకుంటూ ఉంటాము. సో చిన్న అది ఉందన్నమాట, బట్ ఇంత పెద్ద సైజ్ది లేదు. సో ఇది సార్ తీసుకుందాం అనేసి మేము తీసుకున్నాము. ఇలా వచ్చింది అనమాట. డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. సో కలశం పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి, లైక్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాం, వరలక్ష్మి వ్రతం, ఎప్పుడు పూజలు అనేటివి ఉంటూ ఉంటాయి కదా. సో కొబ్బరికాయ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ చెంబు తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్. ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేట్. ఈ డిజైన్. సో ఇది కూడా బాగా వైట్ కాకుండా లైట్ వెయిట్ తీసుకున్నాం అనమాట. నార్మల్ లైట్ వెయిట్ లో తీసుకున్నాం ఇది. సో అన్ని ఇందులో ఫిక్స్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట. సో మనం పెట్టుకున్నా కూడా చూడ్డానికి బాగుంటుంది. ప్లస్ మళ్ళీ అన్నీ ఒకటే దానిలో పట్టేస్తాయి మనకి. నేను మీకు అన్నీ అరేంజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు. ఇది చెంబు అండ్ ఇది 4 బౌల్స్ది. ఇది కుంకుమ భరిణ అండ్ ఇవి దీపం పెట్టుకునేవన్నమాట.
సో అన్నీ ఈ ప్లేట్లో ఫిక్స్ అయిపోయాయి. లైక్ మనం పూజ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. అన్నీ ఒకటే దాంట్లో పెట్టుకోవడానికి కూడా బావుంటుందని చెప్పి మేము ఇలా సెట్ తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందులో తీసుకున్నామంటే ఇది మేము కరీంనగర్‌లోని శ్రీ అంజనీ జ్యువెలర్స్‌లో తీసుకున్నాం అనమాట. వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. లైక్ జ్యువెలరీ అండ్ ఇలా సిల్వర్ కూడా, గోల్డ్ అండ్ సిల్వర్. సో మేము ఇది తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జ్యువెలరీ ఇదన్నమాట. ఫస్ట్ లాంగ్ చూపిస్తాను. నేను రిఫరెన్స్ పిక్ ఒకటి తీసుకొని సేమ్ అలాగే మేము చేపించుకున్నామండి. అంటే నార్మల్గా స్టోర్కి వెళ్ళి తీసుకోలేదు, గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి తీసుకోలేదు, మేమే చేపించుకున్నాం ఇది. సో మా వాళ్ళకి కొంచెం రెడీమేడ్ అంటే ఆల్రెడీ రెడీ ఉన్న జ్యువెలరీ తీసుకోవడానికి కొంచెం వాళ్ళకి ఇష్టం లేదు. సో మేమే చేపించుకున్నాం అనమాట. ఇలా లక్ష్మీ దేవత వచ్చి చుట్టూ కూడా మొత్తం లక్ష్మీదేవివే వచ్చాయి. అండ్ కిందనేమో ఇలా పర్ల్స్ వేపించాము, వైట్ పర్ల్స్ ఉంటాయి కదా. అండ్ కింద కూడా గ్రీన్ పూసలు లాంటివి వేపించాము. అండ్ చుట్టూతా ఇది కూడా పింక్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇలా వచ్చాయన్నమాట. అంటే ఎక్కువ మేము స్టోన్స్ ఉన్నవి ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే దానికి వేస్టేజ్ చాలా ఉంటుంది కదా. సో అందుకని అలా వేస్టేజ్ లేకుండా ఇలా గోల్డ్లోనే ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇలా చేపించామన్నమాట. నేను మీకు రెఫరెన్స్ పిక్ కూడా ఇస్తాను. సో చూడండి ఇలా వచ్చిందనమాట. మీకు ఒక సైడ్ క్లియర్గా చూపిస్తాను. ఇలా మామిడి పిందెల్లాగా వచ్చాయి. అండ్ లక్ష్మీదేవత కూడా వచ్చింది. మధ్యలో ఒక దగ్గర ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ డ్రాప్ లాగా వచ్చి దానికి కూడా వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. సో ఇదన్నమాట. అండ్ లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి కాకుండా దానికి రిలేటెడ్గానే సేమ్ ఉండేలాగానే షార్ట్ కూడా చేపించామన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ కొంచెం దీనికి కింద అడిషనల్గా ఒక హ్యాంగింగ్ లాగా కింద కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట. ఒకసారి చూడండి మీరు క్లోజ్ లుక్లో. గ్రీన్ స్టోన్స్ అండ్ గ్రీన్ పూసలు, వైట్ పూసలు కూడా ఇచ్చారు. ఇలా వచ్చిందనమాట. అండ్ దీనికి కూడా చైన్స్. నేను రెఫరెన్స్ పిక్ మీకు ఇక్కడ సైడ్కి పెడతాను, ఒకసారి చూడండి. మీకు ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చేయించుకోవాలనుకుంటే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీనికి సెట్ అయ్యేలాగా నేను ముందు బ్లాగ్లో కూడా చెప్పాను కదా, నాకు చాంద్బాలి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో బుట్టాలు నాకు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ మళ్ళీ చెల్లికి కూడా బుట్టాలు ఎందుకని చెప్పి వేరే డిజైన్ లాగా చేపించుకుందాం అనుకున్నాము. సో ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా అన్నమాట. చాంద్బాలిలోనే చేపించామన్నమాట. పైన ఇట్లా ఒకటి మధ్యలో పింక్ స్టోన్ వచ్చేసి దాని చుట్టూతా ఇలా వచ్చాయన్నమాట, వైట్ స్టోన్స్ లాగా. ఐ డోంట్ నో దాన్ని ఏమంటారో, లైక్ స్టోన్స్ ఆర్ అన్కట్స్ అవి ఇవి అంటారు కదా, నాకు కొంచెం పెద్దగా ఐడియా లేదు. సో ఇలా మధ్యలో గ్రీన్ కింద పూసలు ఇచ్చారు. అండ్ ఇటు నెమలి షేప్లో వచ్చిందనమాట. అండ్ నెక్ సెట్కి ఎలా అయితే డ్రాపింగ్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే నేను పెట్టమన్నాను అనమాట. సో మేము చేపించుకున్నాము డైరెక్ట్గా తీసుకోకుండా. ఇది మేము సురభి గోల్డ్ వర్క్స్ దగ్గర చేపించుకున్నాము. మా ఇంటి దగ్గరే ఉంటారు తను. సో చాలా మంచిగా చేస్తారనమాట. నేను వేసుకున్న నా బ్లాక్ బీడ్స్ అయినా కానివ్వండి, అండ్ మా అత్తమ్మ జ్యువెలరీ కూడా, అండ్ మీకు అవి ముందు వీడియోస్లో చూపించేస్తాను. సో ఇప్పుడు ఇది చూసేయండి. సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఓవరాల్గా మొత్తం లాంగ్, షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ ఫుల్ మ్యాచింగ్ అనమాట. ఇంకా ఇవి అరౌండ్ 24 grams అలా అయ్యాయి. లాంగ్ హారం 85 or 80 grams అలా అయ్యిందనమాట. షార్ట్ వచ్చేసి కూడా 24 అలా పడింది. ఎగ్జాక్ట్గా ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఐడియా లేదు. సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో చూసారు కదా,
మా చెల్లి కోసం తీసుకున్న సిల్వర్ అండ్ జ్యువెలరీ కలెక్షన్. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. లైక్ మా ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అండ్ అవుట్ ఆఫ్ టర్మ్ స్క్రాచ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. సో అవన్నిటిని మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో చూపిస్తుంది. సో ప్లీజ్ do like, share and subscribe to Hey Mai, and thank you for watching this vlog.